ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17, 2025న హైదరాబాద్ పట్టణంలో ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేసిండు. మరి ఆ పార్టీ పేరు ఏంది అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అట. అంటే షార్ట్ ఫామ్ లా టిఆర్పి అన్నట్టు. ఇక ఈ కథ ఏంది, దాని ఎజెండా ఏంది అంటే బీసీల ఆత్మగౌరవం, బీసీలకు అధికారం, గట్లనే బీసీలకు రాజకీయాలల్లా న్యాయమైన వాటా అనే నినాదం పెట్టిండు మల్లన్న. ఇదే ప్రధాన అజెండా అని కూడా చెప్పిండు. నిజానికి మల్లన్న గురించి చెప్పాలంటే గోచి గొంగలి కర్ర చేతిలో పట్టుకొని ఒక యాంకర్ లెక్క జనాల ముంగడికి వచ్చి ఆయన మాటలతోని అలరించాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నలతోని ఆడుకున్నాడు. ఇక అందుకే ముక్కుసూటి మల్లనగా చాలా మందితోని మర్యాద కూడా ఎత్తుకున్నాడు. అంతటితో నాగకుండా ఇక గిట్లయితే కాదని క్వశ్చన్ చేస్తా అని చెప్పి ఆయననే ఒక న్యూస్ ఛానల్ పెట్టిండు. దాని పేరే క్యూ న్యూస్. ఈ ఛానల్ చేసిన కథ అంతా ఇంత కాదుల్లా. గప్పట్ల కేసీఆర్ సారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిండు. అవినీతి అధికారుల గుండెలల్లా గుబులు ఒట్టించిండు. తెలంగాణ మొత్తంలో ఎవరికి ఎసొంటి సమస్య వచ్చినా గాని మల్లన్న జరమ తిప్పలు మోయన్న అనేకాడికి మల్లన్న స్థాయి పెరిగింది. మల్లన్న ముక్కుసూటి మాటలకు తెలంగాణ జనం అంతా ఫిదా అయ్యిండ్రు. అయిన వేషానికి, భాషకు, పంచులకు, ప్రశ్నలకు, స్ట్రేట్ ఫార్వర్డ్ మాటలకు తెలంగాణ జనం మస్తు ఖుషి అయ్యిండ్రు. V6 లెక్కనే ఇంకేదన్నా టీవీలో గాని మల్లన్న ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎవడెవడిని ఎండగాతాడా అని ఆదిలాబాద్ కెళ్లి ఆత్మకూరు దాకా ఏలుకో మల్లన్న అనుకుంటా ఆదరించిండ్రు. హక్కున పెట్టుకున్నారు. అందరూ ఆయన వెనకాలనే నడిచిండ్రు. గొర్రెల కాపర్లు గొంగళ్ళు కప్పిరి, వడ్ల కమ్మరోళ్ళు నాగన్లు ఇచ్చిరి, గౌడన్నలు మోకులు ఇచ్చిరి. యాడ చూస్తే ఆడ అన్ని కుల సంఘాలు అన్నకు సన్మానం చేసిండ్రు, షాల్వలు కప్పిండ్రు. నీ వెనుక మేమున్న మల్లన్న మనోళ్లకు నువ్వన్నా న్యాయం చేయరాదే అనుకుంటా మల్లన్న మన మనిషి అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఒక సామాన్యుడి లెక్క జనంలోకి వచ్చిన మన మల్లన్న జల్లు జల్లు జడివాన లెక్క బీసీలకు జరిగిన అన్యాయాల్ని, అక్రమాల్ని బీసీల గొంతుకై వినిపించిండు, ప్రశ్నించిండు, ఆక్రోశించిండు. చివరాఖరికి పెద్ద పెద్ద అధికారులనే పండబెట్టిండు. ఇంకా నిజం మాట్లాడుకోవాలంటే అన్యాయం జరిగిన ప్రతి తెలంగాణ మనిషికి గొంతుకై నిలిచిండు. క్యూ న్యూస్ ఛానల్ స్క్రీన్లల్లా నిలబెట్టి మరి అధికారుల దుమ్ము దులిపిండు. ఈడ మల్లన్న మాట్లాడుతున్నా అని ఫోన్ వినవడంగానే ఆడ అధికారుల భయంట్లు తడిసిపోయాయి. తెలంగాణలో ఒక్క బీసీ బిడ్డ కూడా అన్యాయం జరగకూడదంటూ తానే బీసీ గొంతుకనంటూ అధికార పక్షం అనుకుంటా ప్రతిపక్షం అనుకుంటా ఎవ్వరంటే వాళ్ళను ఎండగట్టిండు. ఎవడ్రా నువ్వు అన్నాడు. మేం బీసీ బిడ్డలమురా, జాతికే వెన్నెముకలమురా అనే స్థాయికి బీసీ ఆత్మ గౌరవాన్ని తెచ్చిండు. ఇక తీన్మార్ మల్లన్న మాత్రమే కాదు, తెలంగాణ బీసీల బిడ్డ మల్లన్న అని తెలంగాణ జనాలు బ్రహ్మరథం పట్టిండ్రు. ఎలక్షన్ లా ఎమ్మెల్సీని వేసిండ్రు. జరంతసేపు మల్లన్న పెట్టిన ఈ టీఆర్పీ పార్టీ సంగతి పక్కకు పెడితే మొదటి నుంచి కూడా చాలా మంది బీసీలకు అది వేస్తామని ఇది వేస్తామని మస్తు మస్తు పార్టీలు పెట్టిండ్రు. బీసీయూఎఫ్ పార్టీ అని 2004లో పాలమూరు రామకృష్ణ అన్న ఒక పార్టీ పెట్టిండు. ఆ తర్వాత 2005లో మన విజయశాంతక్క తెలంగాణ ఆత్మగౌరవం కోసమని తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. ఆ తర్వాత దాన్ని టిఆర్ఎస్ లో కలిపింది. అటెన్క 2009లో మన దేవేందర్ అన్న గప్పటి టిఆర్ఎస్ మీద అలిగిండు, బయటకొచ్చిండు. నరుకుత బీసీలనంటే అన్నాడు, నవ తెలంగాణ పార్టీ పెట్టిండు. మళ్ళా అది తీసి టిఆర్ఎస్ లోనే కలిపిండు. ఆ తర్వాత చెరుకు సుధాకర్ అన్న టిఆర్ఎస్ నుంచి కేసీఆర్ రమ్మన్నాడని పార్టీలలో పోయిండు. పోలిట్ బ్యూరో చేసిండు, పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయ్యిండు. 7.5 రోజులు వరంగల్ జైల్లో ఉన్నాడు. 2014లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీసీలకు నేనున్నా అని అన్నాడు. అనుకుంటా ఇక 2017 జూన్లో తెలంగాణ ఇంటి పార్టీ అని ఒక పార్టీ పెట్టిండు. ఇక బాగానే కొట్లాడిండు గాని 2021 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయాడు. గిట్లా ఎంతో మంది బీసీ వాదం, బీసీ వేదం అనుకుంటా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏదో ఒక కారణం చెప్పి ఆ పార్టీలను వేరే పార్టీలలో కలిపి పారిపోయారు. ఇక తెలంగాణ బీసీలందరూ ఇవన్నీ చూసి మనకు ఇక దిక్కు ఎవర్రా అని సోజాయిస్తుంటే మనోళ్ళందరికీ నేనే మల్లన్న అనుకుంటా బీసీలకు భరోసానిచ్చిండు. బాసులమని చెప్పుకున్నోళ్ళ భరతం పట్టిండు. తమాషా చేస్తే తన్ని తరుగుతామంటూ బీసీలకు అన్ని తానే అన్నాడు. ఇక మన మల్లన్నకు ఈ రోజున ఈ స్థాయి వచ్చిందంటే ఒక్క రోజునైతే రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు, నష్టాలు పడ్డాడు, అడ్డదిడ్డమైన మాటలు పడ్డాడు, అడ్డంకులను ఎదుర్కొన్నాడు. అధికార యంత్రాంగం టార్గెట్ వేసినా కూడా అప్పట్లో జైలు కూడా వేయండు. అన్ని కష్టాలు పడ్డా మన మల్లన్న బీసీ బిడ్డనే అని, నాకు అన్యాయం చేసింది గవర్నమెంట్ అని మళ్ళా తిరగబడ్డాడు. ఏది ఏమైనా ఏమాత్రం వెనకకైతే పోలే. బీసీలకు నేనే ఉన్నా నేనే అన్నా అన్నాడు గాని ఎంత మాత్రం వెనకకు అగ్గలే. ఇక గింతమంది గిన్ని పార్టీలు పెట్టిండ్రు ఏళ్ళ కావన గాని
ఒక్కరు కూడా బీసీల గురించి ఫైట్ చేయలే. ఎవరిది వాళ్ళే చూసుకున్నారు. వేరే పార్టీల్లో వీళ్ళు చేసిన పార్టీలను కలిపేసారు. వీళ్ళు స్థాపించిన పార్టీలను వేరే పార్టీలలో కలిపేసారు. నిన్నటికి మొన్న కవితమ్మ మీద ఫైర్ అయిండు మల్లన్న. బీసీలకు నేనున్నా, నేను చేస్తా అన్న కవితమ్మ మీద మస్తు గరమైండు. గిన్నెండ్ల సంధి ఏం చేసినావు కవితమ్మ, నీది కంచం పొత్త మంచం పొత్త, బీసీలతోని నీకే సంబంధం అని ముఖం మీదనే అనబట్టే. సరే ఇక అయిందేదో అయిపోయింది గాని ఇక నేనే ఉన్నా అనుకుంటా సెప్టెంబర్ 17వ తారీఖున మల్లన్న టిఆర్పి అని ఒక పార్టీ పెట్టిండు. ఇదేదో ఛానల్లో వినిపించే టిఆర్పి రేటింగ్ అని మొదట్లో అనుకున్నాం గాని ఇది మల్లన్న పార్టీ అని తెలిసినాక టిఆర్పి అంటే ఏంది అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మల్లన్న చెప్పాడు. ఇక ఇది విన్న తెలంగాణ పబ్లిక్, చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, ముఖ్యంగా మన బీసీ బిడ్డలు చాలా వరకు ఖుషి అయ్యారు. కానీ ఈ మల్లన్న పార్టీ పేరేది ఉన్నదో అది విన్న కొంతమంది మేధావులు మాత్రం ముక్కు మీద ఏలేసుకున్నారు. ఏమైందన్న అంటే పార్టీ పేరు మంచిగున్నది, మల్లన్న బీసీ పాట మంచిగున్నది, మల్లన్న చేసే పనులు మంచిగానే ఉన్నాయి కానీ మల్లన్న పెట్టిన పార్టీ పేర్ల మాత్రం బీసీ అనే పదవే లేదని ముఖం మంచిర్యాల రోడ్ పక్కన ఎండిపోయిన చెట్టు మాదిరి పెట్టిరు చాలా మంది. ఇది విన్న తెలంగాణ జనం కూడా నిజమే కదా అని నోరెల్లా పెట్టిరు. అవునరా భయ్, అందరూ చెప్పేది కూడా నిజమే కదా, టైటిల్ లేని బీసీలకు టైం ఇప్పుడన్నా కలిసి వస్తదా అని ఒకరి చెవులలో ఒకరు గుసగుసలు పెట్టుకుంటారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అన్న బీసీల కోసం అయితే పార్టీ పెట్టిండు గాని రెండు ముక్కల బీసీ అనే పదం టైటిల్ లో పెట్టడం మర్చిపోయాడు. మరి పెట్టిన పార్టీ పేర్లనే బీసీ అనే పేరు లేనప్పుడు బీసీ జనాలు ఎట్లా ఆదరిస్తారు అని బీసీ మేధావులు సూచాయిస్తుండ్రు. అరే ఈ ముచ్చట మల్లన్నకు తెలియదా, తెలిసి చేసిండా లేకపోతే తెలియక చేసిండా? పొద్దునకెళ్ళి రాత్రి దాకా బీసీ బీసీ అనుకుంటా మళ్ళీ ఇది రాని రోజు అని పాత పాట పాడుకుంటా సెప్టెంబర్ 17 రోజునే మల్లన్నకి పార్టీ పెట్టాడు. అడుదిక్కేమో సెప్టెంబర్ 17 విలీన దినం అంటూ టిఆర్ఎస్ అంటది, విమోచన దినం అంటూ బీజేపీ అంటుంది, ఇక ప్రజాపాలన దినం అంటూ కాంగ్రెస్ అంటుంది. మరి మల్లన్న పార్టీ పెట్టింది ఏడ నుంచి విమోచనమైనాక, లేకుంటే దేనిలో విలీనం చేయడానికి, లేకుంటే ప్రజాపాలన కొరక, దేని గురించో మీరు కూడా జరంతా ఆలోచన చేయండి. ఇక ఈ ముచ్చట గురించి మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ పెట్టుర్రి.